మీనరాశి. మీనరాశి వారికైతే కనుక శుక్రుడు పాపి. ఎలాగైతే ధనుర్రాశి వారికి మరి దేవగురువు బృహస్పతి రాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి అయినట్టుగాని, మీనరాశికి కూడా రాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి గురువు అవటం అనేది జరిగింది. సరే శుక్రుడు అంటే శుక్రాచార్యుడు, మరి ఆయన రాక్షసుడికి గురువు అవటం వల్ల వీరిద్దరూ కూడా పరస్పరమైన వాళ్ళు. అంతేకాకుండా ఏదైతే మరి మీనరాశికి ఏమాత్రం కూడా శుభకరుడైతే కనుక శుక్రుడు కాదు. ఎందుకంటే తృతీయాధిపతి అంత మంచి స్థానం కాదు. తర్వాత అష్టమాధిపతి, అలాగే వీరి యొక్క రోగాలకి కానీ వీరి యొక్క మృత్యు విధానం కానీ వాటన్నిటికీ కూడా శుక్రుడే కారకుడు అవుతున్నాడు. కనుక ఏదైనా సరే తృతీయ అష్టమాధిపతి కనుక బాగా మంచి చేసే పరిస్థితి అయితే కనుక మీన లగ్నానికి తక్కువ ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా వాళ్ళ రోజుల్లో మనకి కావాల్సిందంతా కూడా కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్స్తోనే, అంటే మనం జరిపే సంభాషణ రీతితోనే అవతల వాళ్ళని ఆకట్టుకోవటం కానీ అవతల వాళ్ళని పోగొట్టుకోవటం కానీ జరుగుతూ ఉంది. కనుక మరి అలాంటి సంవిధానంలో ఏదైనా సరే ముందుకెళ్ళాలి అంటే కనుక మీనరాశి వారికి ఖచ్చితంగా మరి ఆ రకమైన ఫలితం ఇవ్వాలంటే కనుక శుక్రబలం బాగుండాలి. కనుక వారికి జాతకరీత్యా అంత శత్రువు అయినప్పటికీ కూడా ఆయన కొద్దిగా మంచి ప్రదేశాల్లో ఉన్నట్టయితే కనుక అలాంటి మాట చాతుర్యం లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇటు శుక్రుడు కూడా జలానికి సంబంధించిన వాడు. తర్వాత మీనరాశి అనేది కూడా జలానికి సంబంధించింది. కనుక జలానికి సంబంధించినవి ఏవైనా సరే మరి వస్తువులు ఇంట్లో పెట్టుకోవటం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఏదైనప్పటికీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక వాయువ్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ ఒక గాజు పాత్ర లేదా మరి ఇతరత్ర వెండి పాత్రలు దొరికితే వెండి పాత్ర, వాటిలో ఎప్పుడు కూడా నీళ్లు పోసి అందులో ఏదైనా సరే ఒక కూర్మాన్ని, అంటే తాబేలు బొమ్మను కనుక పెట్టినట్టయితే కూడా సంపదలు పెరగడానికి కానీ శుక్రబలం పెరగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మరి ఒకవేళ వీటితో పాటుగా మనం ఇంకా శుక్రబలం పెంచుకోవాలి అంటే కనుక వీరికి శుక్రుడు పరిపూర్ణంగా యోగకారకుడు కాదు. కనుక శుక్రుడికి మరి అధిష్టాన దేవుడు అంటే లేదా ఆమె శుక్రుడి యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు? నారాయణుడు. కనుక నారాయణుడు కనుక శ్రీమన్నారాయణుని కనుక ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేది ప్రతినిత్యం చదువుకోవటం 14 సార్లు చదివినట్టయితే కనుక శుక్రుడు అనుకూలించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం ఏదైనా సరే ఒక యంత్రాలు లేదా మంత్రాలు లేదా పరిహారాలు మనకి ఏదైతే రకరకాల మాలలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటిలో తాంత్రిక వస్తువుల్లో ఏదైనా పెట్టుకుంటే మంచి జరుగుతుందా అంటే కనుక వీరు తెల్ల పగడం ధరించినట్టయితే కనుక మంచి జరగడానికి ఉంటుంది. అన్ని రకాలుగా అటు శుక్రుడికి కుజుడికి కూడా ఉపయోగపడటం అనేది ఉంటుంది. అది తెల్ల పగడాన్ని కనుక కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీనరాశి వారికి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం సాధ్యమైనంత వరకు కూడా శుక్రబలం తక్కువ లేకుండా చూసుకున్నట్టయితేనే ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు సరిగ్గా సాగటం అనేది, మనం ఎవరికైనా అప్పులు ఇస్తే అవి తిరిగి వసూలు అయ్యి రాబట్టుకోవడానికి కూడా మీ జాతకానికి శుక్రుడే కారకుడు. కనుక శుక్రుడిని ఏదో రకంగా ప్రసన్నత చేసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఎక్కువగా కనిపిస్తుంది.